హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మరి ఈ రోజు వీడియోలో యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారో చూద్దాము. మీ పర్సన్ గురించి మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు చూద్దామండి. ఈ రోజు వీడియోలో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఏంటి 2 పేజ్, ద ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, the devil, 6 of cups, the world, the moon, knight of swords, ace of cups. ఓకే, ఈరోజు మన వీడియోలో చాలా మటుకు మొత్తం న్యూ బిగినింగ్స్ కాడండి. మీ లైఫ్లో రీసెంట్గా తన లైఫ్లో ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయిన పర్సన్ కూడా మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ మళ్ళీ మీ ప్రేమని గుర్తించారు అని చెప్పొచ్చు అనమాట. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందండి, చాలా అట్రాక్షన్ ఉందన్నమాట ఈ పర్సన్కి మీ మీద. అండ్ మీ పర్సన్ ఎలా ఉంటారు అంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, మంచి హ్యాండ్సమ్గా ఉంటారు. ఆ పర్సనే మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే ఒక క్వీన్ని ఎలా చూస్తారో అలా చూస్తూ ఉన్నారండి. కొంతమందికేమో మీ పర్సన్ మనీ పరంగా ఆలోచించేసి వెళ్ళిపోయి ఉంటే ఆ మనీ గురించి ఏ పర్సన్ దగ్గరికి అయితే వెళ్ళారో ఆ పర్సన్ మీ పర్సన్ని మోసం చేయడం లాంటి చూపిస్తుంది మెసేజ్. సో అందుకని మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు. అండ్ మనీ గురించి తను వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉంటే మనీ గురించి అయితే ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళారో ఆ పర్సన్ మీ పర్సన్ని మోసం చేయడం లాంటిది అనమాట. అందుకని ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి, చాలా బాధపడతా ఉన్నారు. మీ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది కదా. సో ఆ పర్సన్ మీ పర్సన్ని చెడు కూడా ఆడుకుంటారు అని చెప్పొచ్చండి. తను చెప్పింది జరగలేదనుకో ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పలిగిపోతాయి అన్నమాట. చాలా భయపెట్టేస్తారనమాట మీ పర్సన్ని వారు ఎలా చెప్తే అలా నడవాలి మీ పర్సన్, లేకపోతే ఇంకంతే చాలా రచ్చ అయిపోద్ది అనమాట ఇంట్లో. మీ పర్సన్ అసలు వాళ్ళు ఇవ్వరు, తిన్నావా లేదా అని అడగరు, మీ హెల్త్ ఎలా ఉందని అడగరు, అసలు ఏ విషయంలో కూడా పట్టించుకోరండి ఈ పర్సన్. సో అందుకనే ఈ పర్సన్ ఎందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారంటే మీరు ఒక మదర్ కేరింగ్ ఇచ్చారు, కరెక్ట్ టైంకి తిన్నారా లేదా, అసలు ఎంత ప్రేమను చూపించి ఉన్నారు ఈ పర్సన్ మీద మీరు అన్నట్టుగా ఈ పర్సన్కి తెలిసి వస్తుంది. ఇప్పుడే మీ ఇద్దరిని కంపారిజన్ చేస్తే తనకి ఇప్పుడే అర్థమవుతుంది అనమాట మీరు ఎంత బాగా చూసుకున్నారు అనేసి. ఓకే, సో ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీసేద్దాము. మీ రిలేషన్షిప్ డెత్ అయిపోయింది అని అనుకున్న రిలేషన్షిప్పే మళ్ళీ రీబర్త్ అవుతుందండి ఖచ్చితంగా. అండ్ మీ పర్సన్లో చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. మీ పాస్ట్ పర్సన్తో చాలా మందికి అయితే రీయూనియన్ అవుతుంది. 3 వీక్స్ లోపలైతే చాలా మందికి రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి ఉండొచ్చు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరిద్దరు. సో ఆ పర్సనే మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. సో మరి ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాము. మీ పర్సన్ అయితే మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారండి. ఇక్కడ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి తను సడన్గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఓ సూపర్. ఇక్కడ 2 కార్డ్స్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది అని చెప్పడానికి
డబుల్ కన్ఫర్మేషన్ అండి. 2 కార్డ్స్ అవే చెప్తున్నాయి. ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది. ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేసేటట్టుగా యూనివర్సే చేస్తుందండి. ఓకే, తన చేత యూనివర్సే చేపిస్తుంది అనమాట. ఓకే, 8 అవర్స్ అండ్ 8 డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీ పర్సన్ రాశి లేదా మీ రాశి వృషభ రాశి కావచ్చు, లేదా ధనుసు రాశి కూడా అయి ఉంటుందండి. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్, న్యూ బిగినింగ్. ఇక్కడ కూడా న్యూ బిగినింగ్ కార్డే. మీ ఇద్దరికి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి. ఈ పర్సన్ కి మీ మీద చెప్పలేనంత అట్రాక్షన్ ఉందండి. సో ఈ పర్సన్ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ అయితే కాదండి. తనకు ఇష్టం ఉన్నప్పుడే రావడం, ఇష్టం లేనప్పుడు పోవడం లాంటిది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ ఎలా చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారని. మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. సడన్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మీది మీ పర్సన్ది సింహరాశి లేదా ధనుసు రాశి కూడా అయి ఉంటుందండి. ఓకే, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కాకపోతే 2 విషయాల మీద జగిల్ అవుతున్నారండి. తన లైఫ్ లో మీరు కాక అదర్ పర్సన్ కూడా ఉన్నారు, తను థర్డ్ పర్సన్ అని చెప్పాను కదా. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట. అండ్ కొంతమంది అయితే మీ ఇద్దరిని కంపారిజన్ చేస్తూ ఉన్నారండి. ఒకరు ఎంప్రెస్ లాగా ఉంటారు, ఇంకొకరు మనీ పరంగా చాలా రిచ్ పర్సన్ అనమాట. సో తనకి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఇద్దరు క్వీనే. సో ఇద్దరు క్వీన్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఇద్దరిని జగిల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇద్దరిని కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారండి. సో మీ రాశి లేదా మీ పర్సన్ది రాశి వచ్చేసి తులారాశి కూడా ఉంటారండి. ఓకే, అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈ పర్సన్ ఎమోషనల్ కూడా అవుతా ఉన్నారండి. ఇక్కడ క్వీన్ ఉన్నారు కదా. సో ఈ పర్సన్ కి ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలో అర్థం కావడం లేదండి. 2 విషయాల మీద జగిల్ అవుతా ఉన్నారు. ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్. ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఒకవేళ వీరికి ఇస్తే ఏం జరుగుతుంది, వారికి కమిట్మెంట్ ఇస్తే ఏం జరుగుతుంది, తనకి ఏం అర్థం కావడం లేదండి. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ కి మనకు హైబ్రిస్కస్ కార్డ్ వచ్చింది కదా. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారు, మీకు చాలా తెలివి ఉంటుంది, చాలా లవబుల్ పర్సన్ అండి, మీరు చాలా మంచివారు, అందంలోను మనసులోను చాలా అందమైన వారు మీరు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీకు కమిట్మెంట్ ఇస్తే తనకేంటి లాభం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. సరే ఇప్పుడు కమిట్మెంట్ ఇద్దామా, కొన్ని రోజులు హోల్డ్లో పెడదామా అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే, ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా. చూద్దాం దానికి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మంచి బాస్ కేడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి. అండ్ ద డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ ఏమొచ్చింది మనకు, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. తన లైఫ్లో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే కత్తి లాంటి థర్డ్ పర్సన్ ఉన్నారనమాట. వారికి మీ పర్సన్ భయపడుతున్నారండి, చాలా భయపడుతున్నారు. తను మదరా, సిస్టరా, అదర్ పర్సనా ఎవరైనా ఉండొచ్చు. చాలా సీరియస్గా ఉండే పర్సన్ అండి తను. ఓకే, ఆ పర్సన్కి మీ పర్సన్ చాలా భయపడుతున్నారనమాట. కానీ తనకేమో మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది, ఫ్యాషన్, ఇంకా మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టం అండి ఈ పర్సన్కి. మిమ్మల్ని ఎలాగైనా సరే పొందాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఎప్పుడు. ఓకే, కానీ ఆ పర్సన్కి భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి జగిల్ చేస్తూ ఉన్నారు. తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్. ఇక్కడ స్టక్ అయిపోయారండి. ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలని ఉంది తనకి, కానీ ఈ పర్సన్కి భయపడుతున్నారనమాట తను. అందుకని ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు ప్రజెంట్లో. ఓకే, మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్ అండి తను. ఓకే, తన సేఫ్టీలో తను ఉంటారనమాట. తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఈ రిలేషన్షిప్ పరంగా అనుకుంటే చిటికెలో మూవ్ ఆన్ అయిపోతారండి ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా అంటే ఇవ్వరు. మీతో రిలేషన్షిప్లో ఉండమంటే ఎన్ని సంవత్సరాల వరకైనా ఉంటారండి, కానీ మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిదే మాత్రం ఇవ్వరనమాట తను. ఓకే,
మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారని మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ మీ రిలేషన్షిప్ నుంచి తను మూవ్ ఆన్ అయిపోవాలి, తన లైఫ్లో మనీ పరంగా ఏ పర్సన్ అయితే బెనిఫిట్ ఉందో ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే తన దగ్గర నుంచి మీరు ఏదైనా లెసన్స్ అనేది నేర్చుకునేది ఉందండి. ఓకే, ఈ పర్సన్ పరంగా మీరు లెసన్స్ అనేది నేర్చుకోవాలి, బాధపడాలి అనే కర్మ అనేది ఉందండి మీ ఇద్దరి మధ్యలో. ఈ పర్సన్ పరంగా మీరు బాధపడేది కర్మ అనేది ఉందన్నమాట, మిగిలే ఉంది. సో పూర్వజన్మలో మీరిద్దరు ఈ కర్మ మీ ఇద్దరి మధ్యలో ఎండ్ అవ్వలేదు కావచ్చు, అందుకనే ఈ జన్మలో కూడా ఈ పర్సన్ మీకు పరిచయం ఈ కర్మను అనేది అనుభవించాలి కదా, అందుకనే ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యారనమాట. ఓకే, ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ కూడా ఉందండి. ఓకే ఓకే, ఇప్పుడు మనము మీది అండ్ మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూసేద్దాం. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, పాస్ట్లో మీరేమో ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఏమో తనకు ధైర్యం అనేది లేదండి. పాస్ట్లో మీ పర్సన్కి మీ రిలేషన్షిప్ పరంగా తనకి కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఈ పర్సన్కి ధైర్యం అనేది లేదనమాట, స్ట్రెంగ్త్ని కూడగట్టుకుంటా ఉన్నారనమాట. ఇక్కడ స్ట్రెంగ్త్ని కూడగట్టుకుంటున్నారు కదా తను పాస్ట్లో. ప్రజెంట్లో ఇక్కడ మీతో రీయూనియన్ చేయబోతున్నారు. మీ గురించి ఎవరితోనో తను డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా ఫ్యామిలీతో కానీ తను చర్చిస్తూ ఇద్దరి గురించి. ఓకే, మీరేమో మీ పర్సన్ గురించి ఆలోచించడం, 24/7 ఆలోచించడం, ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేస్తారా లేదా అన్నట్టుగా మీరు ఆ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి. అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే మళ్ళీ ఈ పర్సన్ మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది, మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు, కానీ ఇన్మెచ్యూర్ పర్సన్గా వస్తున్నారండి. ఒక మెచ్యూర్ పర్సన్గా వస్తున్నారా అంటే లేదు, ఇక్కడ మళ్ళీ ఇన్మెచ్యూర్ పర్సన్గానే మీతో రీయూనియన్ చేసే ఛాన్స్ ఉంది. మీ పర్సన్ గురించి మీరేమో స్పై చేస్తూ ఉన్నారనమాట. తను ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా మీరు తనని స్పై చేస్తూ ఉన్నారనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాను ఈరోజు. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది. మేషరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు, మీ ఇద్దరికి రీయూనియన్ కాబోతుంది. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీరు. అండ్ మిథున రాశి వారు మీరు క్లోజ్డ్ బుక్ అయిపోతారండి ఈరోజు, అంటే చాలా కామ్గా అయిపోతారనమాట. మీ పని మీరు చేసుకోవడం, మీ పని ఏందో మీరు చూసుకోవడం లాంటిది అనమాట. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంటే దాని నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ సింహరాశి వారు మీకు కూడా న్యూ బిగినింగ్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్తో. అండ్ కొంతమందికి మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. ఓకే, అండ్ కన్యా రాశి వారు మీ పర్సన్ గురించి మీరు తలుచుకోవడం, బాధపడడం, ఈ పర్సన్ని చాలా మిస్ అయినట్టుగా ఫీల్ అవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారండి. చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ని తలుచుకుంటా మీరు. అండ్ తులారాశి వారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేయొచ్చండి ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ధనుసు రాశి వారు మీ లైఫ్లో నెగిటివ్ పీపుల్స్, నెగిటివ్ థింకింగ్స్, అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మకర రాశి వారు మీరు ఈరోజు మీ టీన్ ఫ్లేమ్ని కలుసుకుంటారండి. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ మీనరాశి వారు జస్టిస్, మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో ఆ జస్టిస్ అనేది మీకు రాబోతుందండి. కొంతమంది కోర్ట్ కేసెస్లో ఉండొచ్చు, అండ్ కొంతమంది మీకు మీ పర్సన్ మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే, కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే మీకు అనుగుణంగానే తీర్పు అనేది రాబోతుందండి. ఓకే.
అండ్ యూనివర్స్ మెసేజ్ చూడాలి కదా. యూనివర్స్ మీకు ఈరోజు ఏం చెప్పబోతున్నారు? యూనివర్స్ మెసేజ్ అండి. 3 కార్డ్స్ తీసుకుంటాను. జడ్జిమెంట్, 5 ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, జడ్జిమెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ అండి. ఓకే. యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే, మీరేమో మీ పర్సన్ దగ్గర మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారండి. కొంతమంది ఏమో ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనేసి, కానీ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం లేదండి. మీ రిలేషన్షిప్ పరంగా తను ఎలాంటి జడ్జిమెంట్ చేయడం లేదు. ఇంకా ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీతో గొడవ పెట్టుకోవడం, చీటికి మాటికి అలగడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉన్నారు కదా. మీతో మీ పర్సన్ మైండ్ గేమ్ ఆడుతున్నారండి. చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారు ఈ పర్సన్ మీతో అని చెప్పొచ్చు. అందుకనే యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోండి ఇప్పటికైనా. ఇప్పుడు మీరు ఏ నిర్ణయం అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ నిర్ణయం ఏంటిదంటే, ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మీకు చాలా పెయిన్ క్రాస్ చేస్తుందండి. ఇది మీరు తట్టుకోలేనంత బాధని క్రాస్ చేస్తుంది. కాకపోతే ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారు. ఈ పర్సన్ మీకు ఎప్పుడు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వరు. మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తా, మీతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. తను ఎక్కువ తన ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇస్తారు, మిమ్మల్ని అసలు పట్టించుకోరు. మీరు గట్టిగా మాట్లాడారనుకోండి, ఈ పర్సన్ మీతో చాలా గొడవ పెట్టుకుంటారనమాట. మీదే తప్పు అన్నట్టుగా మాట్లాడే ఛాన్స్ కూడా ఉందండి. ఓకే, అందుకని మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి మీ ఫ్యూచర్ గురించి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే ఓకే ఇప్పుడు ఒరాకిల్ డెక్ మెసేజెస్ చూసేద్దాం. మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? తను మేనిఫెస్ట్ చేస్తున్నారండి, మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ ఎనర్జీ ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచేల్. మీకు ఫస్ట్ చక్ర బ్యాలెన్స్లో లేదండి. మీ దగ్గర ఒక రెడ్ కర్చీప్ ఉంటుంది కదా, అది మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, అండ్ మనీ ఫ్లో అయితే చాలా బాగుందండి మీకు. ఓకే, మనీ ఫ్లో బాగుంది. కాకపోతే మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం, బాధపడడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ అయితే మీతో రీయూనియన్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే 9505752242 నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.